మీ కంపెనీ పేరేంటి? ఎన్ఎం డిజిటల్. ఏమేమి ప్రొడక్ట్స్ డీల్ చేస్తారు? మిర్రర్లెస్ సార్, డిఎస్ఎల్ఆర్. ఒక చిన్న కెమెరాకి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది? 700 తీసుకున్నాం సార్ బాడీకి. లెన్స్కి 500 తీసుకున్నాం. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయి సార్. ఎన్ఎం డిజిటల్స్ అని ఉండిద్ది. హాయ్ అండి, నమస్తే. నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్. మన ఛానల్ ద్వారా ప్రతి ఎగ్జిబిషన్లో వస్తున్న స్టాల్స్, వాటి ప్రొడక్ట్స్, అవి ఎందుకు వాడుకోవచ్చు, ఎక్కడ దొరుకుతాయి, ప్రైస్ ఎంత అవుతుంది, వీటి గురించి ప్రతి ఒక్క ఎపిసోడ్లో మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. మరి ఈరోజు మన విజయవాడ ఎగ్జిబిషన్లో స్కిన్స్ వేయడము, అలాగే కొన్ని ప్రొడక్ట్స్, యూటిలిటీస్ ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మరి వీరి మాటల్లో ఈ ప్రొడక్ట్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హాయ్ సార్. ఎక్కడ మీ కంపెనీ ఎక్కడ నుంచి? అది మాది తెనాలి సార్. ఓకే. హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది సార్. మీ కంపెనీ పేరేంటి? ఎన్ఎం డిజిటల్స్ సార్. ఎన్ఎం డిజిటల్స్. ఓకే. మీ కంపెనీ ద్వారా ఏమేమి ప్రొడక్ట్స్ డీల్ చేస్తారు? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సెకండ్ హ్యాండ్ కెమెరా సేల్స్ సార్. అది బయింగ్ అండ్ సేలింగ్. నెక్స్ట్ వచ్చి చాలామంది ఇది పెయింట్ రఫ్ అవ్వడం, ఫోటోగ్రాఫర్స్ ఇబ్బంది పడుతున్నారని మేము అది స్కిన్స్ కూడా తీసుకొచ్చాం. ఒకసారి ఇక్కడ మీరు స్కిన్స్ అని చాలా పెట్టారు. అలాగే ఇక్కడ ఒక ఫ్లాటర్ మిషన్ కూడా ఉంది. ఈ మిషన్ ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, ఎందుకు పెట్టారు? దీంట్లో ఏంటంటే మన ఎనీ కెమెరాస్, మిర్రర్లెస్ సార్, డిఎస్ఎల్ఆర్, లెన్సెస్, ఆల్ స్కిన్స్ అవైలబుల్ సార్. ఫస్ట్ ఏమో మేము కట్ చేసి ఇచ్చేసేవాళ్ళం, బట్ కస్టమర్ సాటిస్ఫై అవ్వట్లేదని ఇంకా మేమే డిస్ప్లే చేస్తున్నాం సార్. ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ స్కిన్స్ అన్ని కూడా మీరు కెమెరాకి వేస్తుంటారు. వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది విత్ ఇన్ స్పాట్ 5 minutes లో కట్ చేసి. నాకు చిన్న డౌట్, ఇప్పుడు ఒక కెమెరాకి వేస్తాం కదా, వేసాక గమ్మింగ్ అంటడం కానీ కెమెరా పాడడం కానీ ఇలా ఏమైనా జరుగుతుందా? అదేం ఉండదు సార్. మీరు ఒక కొత్త కెమెరా తీసుకొచ్చి చేసామనుకోండి, మనం గమ్ తీసినా సరే నార్మల్గానే జస్ట్ ఎలా మా కెమెరా ఏ పొజిషన్లో ఇచ్చారో అదే పొజిషన్లో ఉండిద్ది సార్. ఎందుకు వేసుకోవాలి ఒక కెమెరామెన్ ఈ స్కిన్ ని ఎందుకు వేసుకోవాల్సి ఉంటుంది? అదేంటంటే వేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అంటే స్మూత్గా హ్యాండిల్ చేస్తారు కొంతమంది, రఫ్గా హ్యాండిల్ కుర్రోళ్ళు కూడా తీసుకెళ్తుంటారు కదా సార్. రఫ్గా హ్యాండిల్ చేసేటప్పుడు అంటే పెయింట్లు పోవటం, నెక్స్ట్ వచ్చి లెన్సెస్ కూడా ధూళి పట్టడం, అది ఏం లేకుండా కొంచెం నీట్గా ఉండటానికి అది యూజ్. అప్రాక్సిమేట్లీ ఒక చిన్న కెమెరాకి ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుంది? ఇది అంటే మిర్రర్లెస్ ఎనీ కెమెరా విత్ ఓన్లీ కటింగ్ 700 తీసుకున్నాం సార్ బాడీకి. లెన్స్కి 500 తీసుకున్నాం. మేము వేస్తే 1500 దాకా ఛార్జ్ చేస్తాం. 1500 దాకా ఛార్జ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మొబైల్స్ కూడా వేస్తున్నారు కదా, నా మొబైల్ కూడా మీరు వేస్తున్నారు కదా, అంటే మొబైల్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది? ప్రొటెక్షన్ అదే సార్, స్క్రాచెస్ పడకుండా నీట్గా ఉండిద్ది సార్. ఒక మొబైల్కి ఎంత వరకు ఖర్చు వస్తుంది మన వాళ్ళకి? అది 100 to 150 ఉండిద్ది సార్. ఎంబోజింగ్ అయితే 200 దాకా ఉండిద్ది సార్. ఎంబోజింగ్ అంటే దాని మీద మీరు నేమ్స్ కానీ టైటిల్స్ కానీ లేదు సార్, లేదంటే జస్ట్ టచ్ అవుతుంది సార్. అంటే స్మూత్ గా లేకుండా ఫోన్ కట్ట జారుకున్నట్టు. ఓకే. ఇంకా మీరు సెకండ్ హ్యాండ్ కెమెరా సేల్స్ అంటున్నారు కదా, ఆ కెమెరాస్ ని అంటే బడ్జెట్ ఎలా ఉంటుంది? రీపబ్లిష్ అంటే మంచి కండిషన్ ఉన్న కెమెరాస్ ఉంటాయా? వాటిని ఎలా వాడచ్చు కెమెరాస్ తీసుకుని? అది అంటే మినిమం ఏమి ఉండదు సార్. అది చిన్న కెమెరా, ఇది డిఎస్ఎల్ఆర్ నుంచి హై ఎండ్ వరకు మొత్తం అన్నీ కొంటాం, అమ్ముతాం సార్. ఎవరైనా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. వెబ్సైట్ ఉందా లేదా కాంటాక్ట్ నెంబర్ నుంచి మీకు? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయి సార్. ఎన్ఎం డిజిటల్స్ అని ఉండిద్ది. మా కాంటాక్ట్ నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తాం. మీరు తెనాలి అంటున్నారు కదా, ఆల్ ఓవర్ మరి తెలంగాణ, ఏపీ రెండు సప్లై చేస్తున్నారా? మొత్తం ఆల్మోస్ట్ భువనేశ్వర్, కోల్కతా, లాంగ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. ఓకే. చూసారు కదండి, సెకండ్ హ్యాండ్ కెమెరాస్ కానివ్వండి, లేదంటే కెమెరాకి స్కిన్స్ కానివ్వండి, మొబైల్ స్కిన్స్ కానివ్వండి, అలాగే స్టాండీస్ అన్నీ కూడా అమ్ముతున్నారు. మీరు బయట ఆల్రెడీ చూసే ఉంటారు. నేను స్టాండ్స్ కూడా చూపిస్తుంటాను. ట్రైపాడ్స్ ఇవన్నీ కూడా మార్కెట్లో 10,000 రూపీస్ దొరికే ట్రైపాడ్ని ఇక్కడ 1500-1000 రూపీస్కే వీళ్ళు ఇస్తున్నారు. మీకు డిస్క్రిప్షన్లో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. ఏదైనా అవసరమైతే మీరు కాంటాక్ట్ చేసి మీ ప్రొడక్ట్స్ తెప్పించుకోవచ్చు. మరి మరొక ఎపిసోడ్లో మరొక ట్రేడర్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సదా మీ సేవలో 1 సెకండ్ అండి. నా మొబైల్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ లుకింగ్. చూడడానికి చాలా ప్రొఫెషనల్గా అనిపిస్తుంది చూస్తుంటే. లుక్ ఈజ్ వెరీ నైస్. సో మరి ఇలా మీకు కూడా కావాలంటే ఎన్ఎం డిజిటల్ స్టాల్స్లో పెడుతూ ఉంటారు, మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.